ఒక స్టూడెంట్కి ఉండాల్సిన క్వాలిటీస్ మేడం ఎవరైనా సరే డెడికేషన్, డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఇది ఉన్నవాళ్ళు 1 ఇయర్ కష్టపడితే గ్యారంటీ సీట్ అయితే వస్తుంది మన దగ్గర. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక ఇన్స్టిట్యూట్కి చూడాల్సింది ఎవరైనా సరే ఒక స్టూడెంట్ దగ్గరికి సడన్గా మన దగ్గరికి రాడు. ఎన్నో ఇన్స్టిట్యూట్లు తిరిగి మన దగ్గర కూడా వస్తారు, తెలుసుకుంటారు ఫస్ట్. సో ఇక్కడ మన దగ్గర మెయిన్ ఏం థింగ్ ఫ్యాకల్టీస్ ఉన్నారు. ఆల్రెడీ ఇందాక డీప్ డిస్కషన్ జరిగింది దాని గురించి, కెమిస్ట్రీ కోఆర్డినేషన్ గురించి. అంటే కెమిస్ట్రీ ఫిజిక్స్లో మేనేజ్మెంట్తో సహా మన కెమిస్ట్రీ ఉందని చెప్పేసి. సో అంత ఫ్రెండ్లీ నేచర్ మేము ఇప్పుడు ఎలాగైతే ఇక్కడ ఉన్నామో స్టూడెంట్స్ కూడా ఈ ఫ్రెండ్లీ నేచర్ ఉందాం. ఫస్ట్ వాడు అతను పేమెంట్ కట్టి మన దగ్గర జాయిన్ అవుతున్నాడంటే ఏమని అర్థం, అతను నేర్చుకోవడానికి వచ్చినాడు. మేము ఇక్కడ జస్ట్ క్లాసులు చెప్పేసి నీది అయిపోయింది ఎగ్జామ్ పెట్టేసినాం వెళ్ళిపో అంటే కుదరదు. ఎగ్జామ్లో తక్కువ మార్కులు ఎందుకు వస్తున్నాయి, ఎలా చదివియాలా, ఎంత ఇంకా మనం సపోర్ట్ చేయాలా, ఫ్యాకల్టీస్ పట్టుకొని మన టీచింగ్ స్టాఫ్ ఉంటారు, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంటారు, వాళ్ళ పైన కష్టపడాలి మేడం ఖచ్చితంగా. ఇంట్లో కూర్చొని ఏసీ వేసుకొని ఉన్నాము, పిల్లలు వచ్చేసినారు వెళ్ళిపోయినారు ఎగ్జామ్ రాసింటే కుదరదు. అక్కడ చదివేటోళ్ళు మాత్రమే చదువుతారు. మనం ఈ పేరెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇప్పుడు కూడా మా దగ్గర క్లాసులు జరుగుతున్నాయి. ఇప్పుడు బై గాడ్ గ్రేస్ కర్నూలులోని ఎక్కడ లేని స్ట్రెంత్ మా దగ్గర వచ్చేసింది ఇప్పుడు. ఎందుకంటే మేము డైరెక్ట్ ఒకటే మాట, ఫస్ట్ క్లాస్లో 1 వీక్ మీరు చూడండి, తర్వాతనే జాయిన్ అవ్వండి. క్లాసెస్ నచ్చిన తర్వాతనే, ఇక్కడ ఫ్యాకల్టీ చూసిన తర్వాతనే, ఫెసిలిటీస్ చూసుకున్న తర్వాతనే, ఇక్కడ నువ్వు అనుకూలంగా ఉన్నావు ప్రతి విషయంలో అని చెక్ చేసిన తర్వాతనే యూ కెన్ జాయిన్ అవర్ ఇన్స్టిట్యూట్. ఆ ఫెసిలిటీ మేము పేరెంట్స్ కూడా కల్పిస్తున్నాం. ఫెసిలిటీస్ అంటే ఏం చెప్తారండి? ఫెసిలిటీస్ అంటే ఏం కావాలి మేడం, ఫ్రీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాకల్టీస్తో మేనేజ్మెంట్తో మాట్లాడనీకే భయపడకూడదు స్టూడెంట్. నా క్యాబిన్లోకి వచ్చి డైరెక్ట్ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా సార్ అది నాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు ఇది క్లియర్ చేయించగలరని మాట్లాడాలి. అది ఫస్ట్ ఫెసిలిటీ. ఫెసిలిటీస్ అంటే ఇంకా హాస్టల్ పెద్దగా ఉండడం, గ్రౌండ్ ఉండడం, స్విమ్మింగ్ పూల్ ఉండడం అది కాదు మేడం. ఫ్యాకల్టీస్తో మేనేజ్మెంట్తో మూవ్ అవ్వాలా, అప్పుడే కదా మన ప్రాబ్లమ్స్ అయితే మనకు తెలుస్తుంది. అది మూవ్ అయినప్పుడే మనం కూడా వాళ్ళ ఎంత చెప్పినా కానీ ఇప్పుడు కూడా మూవ్ కారు మేడం. వాళ్ళకి మన దగ్గర టైం పడుతుంది, దగ్గర తీసుకోవాలా, మాట్లాడాలా, చెప్పాలా. సో నేనేం చెప్తాను, బైపీసీ చదివిన వాళ్ళు సరే ఎవరైనా సరే నీట్ మెడికల్ సీట్ వస్తుందా తర్వాత విషయం. 1 ఇయర్ లాంగ్ టర్మ్ చేసినాడంటే అట్లీస్ట్ హీ కెన్ గెట్ ఎనీ సీట్ ఇన్ ఎంసెట్ మేడం. వెటర్నరీ రావచ్చు, బీడిఎస్ రావచ్చు, అగ్రికల్చర్ రావచ్చు. ఇప్పుడు వెటర్నరీ అగ్రికల్చర్స్ కూడా మీకు 1 to 10,000 ర్యాంక్స్ మొత్తం నీట్ క్యాండిడేట్సే ఉంటారు. అయినా వాళ్ళు వెళ్ళరు వెటర్నరీకి, అగ్రికల్చర్ ఎక్కువ మంది. నీట్ ఎవరైతే 1 ఇయర్ లాంగ్ టర్మ్ చేస్తారో ఆ స్టూడెంట్స్ అట్లీస్ట్ ఎంబీబీఎస్ రాకపోయినా వెటర్నరీ అసలు గవర్నమెంట్ సీట్స్ ఎంత తక్కువ ఉంటాయి మీకు ఐడియా ఉంటుంది. మేనేజ్మెంట్ కోటా కింద మనం అగ్రికల్చర్ కానీ వెటర్నరీ తీసుకొని లక్షల్లో డబ్బులు కట్టాలా, అలాంటిది ఫ్రీ సీట్ వస్తుంది. ఎందుకు మిస్ చేసుకుంటారు స్టూడెంట్స్? హాస్టల్ ఫెసిలిటీ ఉందండి గర్ల్స్ కి బాయ్స్ కి. ఇంకోటి మా దగ్గర హాస్టల్ ఫెసిలిటీ గర్ల్స్ కి బాయ్స్ కి ఉంది, సపరేట్ క్యాంపసే గర్ల్స్ కి బాయ్స్ కి ఉంది. ఇంకోటి క్లాసెస్ అన్ని ఆల్మోస్ట్ డిజిటల్ బోర్డులోనే ఉంటాయి మేడం. ఈ డిజిటల్ బోర్డు వల్ల ఏమవుతుందంటే ఈ రోజు క్లాస్ మిస్ అయినాడు లేదంటే అర్థం కాలేదు, సేమ్ క్లాస్ మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు ఫ్రీగా ఉన్నప్పుడు. ఇంకోటి ఎస్పెషల్గా బయాలజీలో టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. డయాగ్రామ్స్ అంట అవి అంటే ఇప్పుడు హార్ట్ గురించి ఉంది మేడం. సపోజ్ నేను హార్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, ఇందులో ఆర్టికల్స్ అని ఉంటాయి, రైట్ ఆర్టికల్స్, లెఫ్ట్ ఆర్టికల్స్, రైట్ వెంట్రికల్, లెఫ్ట్ వెంట్రికల్. ఇది మొత్తం నేను డ్రా చేసి అందులో డీఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే బదులు డైరెక్ట్ వీడియో రూపంలో చూపించిన స్లో మోషన్లో అర్థమవుతుంది. ప్లస్ ఇంకోటి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఆ టాపిక్ మొత్తం మళ్ళీ చదువుకోవడానికి కూడా అవకాశం. బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిజిటల్ బోర్డ్ చాలా యూజ్ అవుతుంది. ఒకటైతే చెప్పగలను మేడం, మేమైతే కర్నూలులో నీట్ డాక్టర్ అవ్వాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ వాళ్ళ కళల్ని ఒకటే చెప్తాం, ఇక్కడ మేము రెడీగా ఉన్నాం మేడం. టీమ్, ఎంటైర్ టీమ్, మేనేజ్మెంట్తో సహా, ఫ్యాకల్టీస్తో సహా చిత్తశుద్ధితో చదువుకునే వాళ్ళు వస్తే వర్క్ చేసే స్వభావం. నాకు స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు కావాలంటే ఇంటెలిజెన్స్ అవసరం లేదు, ఇందులో కావాల్సింది హార్డ్ వర్క్ చేసే నేచర్ ఉన్నటోళ్ళు కావాలా, ఇంటెలిజెన్స్ అవసరం లేదు. మేము చెప్తే వినేటోడు కావాలా స్టూడెంట్. అలాంటి స్టూడెంట్ ఎవరికైనా సరే వదులుకోవాలని ఎందుకు ఉంటుంది మేడం? నాకు మీరు ఎంత హ్యాపీ ఉంటారో మీ అమ్మాయిని కానీ మీ అబ్బాయిని కానీ నేను సీట్ కొట్టేస్తే దానికన్నా 10 రెట్లు హ్యాపీ మేము ఉంటాం. ఎందుకంటే మా అకాడమిక్ పేరు వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్, దీనిలో దాపేది ఏముండదు. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, ఏబిసిడీలకు 1, 2, 3, 4 తగిలిస్తే 26. దాంట్లో నాలెడ్జ్కు తర్వాత హార్డ్ వర్క్కు 2 రాసుకుంటూ పోతే మీకు తెలుసు ఇది 92నే వస్తుంది, 96 హార్డ్ వర్క్ వచ్చింది. కాబట్టి రాండి, జాయిన్ కాండి, జాదు చేస్తే మెడికల్ ర్యాంక్ వస్తుంది అనేది తప్పు లేదు. ఎవరికైతే కసి తపన ఉండాలి, నేను డాక్టర్ కావాలా అనే కసి ఉండాలి, ఆ డెడికేషన్ ఉన్న వాళ్లకు మా హెల్ప్ అనేది ఇంకా నల్లేరు మీద నావ అవుతుంది. అలాంటి స్టూడెంట్ రావాలి మేడం, అలాంటి స్టూడెంటే కావాలా. అతను ఎక్కడ చదివినాడు, ఫౌండేషన్ ఉందా, లేదంటే అతను డబ్బులు పెట్టి లక్షలు చదివినాడా, బేసిక్స్ ఎక్కువ అది అవసరం లేదు. డెడికేషన్ ఉండాలా. ఉర్దూ మీడియం చదివిన వాళ్ళు కూడా నీట్లు కొట్టేస్తున్నారు మేడం.
మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యూపీఎస్సీలో టాపర్ మహారాష్ట్రలో అవును, అమ్మాయి ఉర్దూ అవును. మీడియం. ఆయన ఉర్దూ మీడియం తెలుగు మీడియం రాసిన వాళ్ళు, ఉర్దూ మీడియం రాసిన వాళ్ళు ఉన్నారు. ఎంత? అవును, అంటే పేరెంట్స్ ఎస్పెషల్లీ ఫుడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా టెన్షన్ పడతారండి. ఈవెన్ ఒక చోట నుంచి ఇంకొక చోటకు వెళ్ళి హాస్టల్లో ఉండి వాళ్ళు ఎలాంటి ఫుడ్ పెడుతున్నారో, హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ కదా ఎండ్ ఆఫ్ ది డే. సో అక్కడ ఎలాంటి క్వాలిటీ మనకు దొరుకుతుంది? మేడం ఫుడ్ పరంగా అయితే ఎక్సలెంట్ నేను చెప్తాను. ఎందుకంటే వీళ్ళకి ఒక పెద్ద డౌట్ వస్తుంది, వెజ్జా నాన్ వెజ్ అని, దాని సంగతి చెప్తారా? ఫుడ్ డేస్ టైంలో నాన్ వెజ్ ఇస్తాము. ఇటు veg ఉన్నట్టు non veg. సార్ కంప్లీట్ వెజిటేరియన్ మేడం, మేము కంప్లీట్ నాన్ వెజిటేరియన్. ఇప్పుడు కూడా మేము హోటల్ ఎక్కడ వెళ్దామా ఇప్పుడు కూడా అదే డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట. బఫెట్ లో పోతే అన్ని దొరుకుతాయి, ఇది సేఫ్ అనుకున్నాం. సో ఇప్పుడు కూడా మన వాళ్ళకి వెజ్ ఉన్న వాళ్ళకి వెజ్ వస్తుంది, నాన్ వెజ్ ఉన్న వాళ్ళకి నాన్ వెజ్ వస్తుంది. సపరేట్ వాళ్ళ క్యాబిన్స్ మొత్తం, రూమ్స్ మొత్తం సపరేట్ ఉంటాయి. రైట్. సో ఇంకోటి మేము తక్కువ స్టేజ్ మేడం, ఇప్పటికైతే మేము తక్కువ సింగిల్ సెక్షనే. మా సార్లు చెప్పమని కానీ చెప్పారు మేడం. ఇప్పుడు ఒక ఫ్యాకల్టీ ఎంతవరకు కష్టపడతారో అంతవరకే పడతారు. వాళ్ళకి ఓవర్లోడ్ ఇచ్చినాం అనుకోండి, రాను బ్యాటరీ డౌన్ అయిపోతుంది, ఇంకా ఎక్స్ప్లెనేషన్ సరిగ్గా ఉండదు. సో ఇక్కడ నాకు రెండు సెక్షన్లు, ఒకటి గర్ల్స్ ఒకటి బాయ్స్, ప్రతి దాంట్లో 50 మెంబర్స్ అంతే. సో ఆ రకంగా హాస్టల్ కూడా మనకు మెయింటైన్ చేయడానికి చాలా ఈజీ అయిపోతుంది. 400 మంది 500 మందికి నేను మెయింటైన్ చేయలేను, దానికి సపరేట్ సిస్టమ్ ఉండాలి. సో ప్రాబ్లం ఉండదు, ఫుడ్ కూడా ఈజీగానే. ఇంకొకటి మేడం, Sir. ఒక కాలేజ్ అనేది ప్రతి ఒక్కరు పేరెంట్ నేర్చుకోవాల్సింది, కాలేజ్ అనేది ఒక వాళ్ళ ఇల్లు లాగా ఉండాలి. తల్లిదండ్రులు ఎప్పుడైతే చెయ్యి వదిలేసి కాలేజీకి ఇచ్చారో అక్కడ ఉన్న టీచర్స్, లెక్చరర్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి అండ్ హూ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు పేరెంట్స్ లాగానే బిహేవ్ చేయాలి. అప్పుడు దేర్ విల్ బి ఎ బాండ్ బిట్వీన్ ఎ స్టూడెంట్ అండ్ ది మాస్టర్. అప్పుడు డెఫినెట్గా సబ్జెక్ట్ ఎందుకు రాదు? పూర్వం గురుకులాల లాగానే కదండి సబ్జెక్ట్ ఎందుకు రాదు? మేము ఇంతకాలం చేసింది అదే. ఎవరో ఎక్కడో కాకుండా సింగిల్ డిజిట్ కర్నూలుకు కూడా ఇచ్చాం కదా ర్యాంక్ ఇచ్చాం. అంటే నా యొక్క ఎరాలో 2003 సో అక్కడ ఇచ్చిన ర్యాంక్ 4th ర్యాంక్. మరి ఇప్పటి వరకు ఎందుకు రావట్లేదు? బికాస్ ఒకటే, ఇక్కడ ఎస్ఆర్ నగర్ కాకతీయాలో ఉన్నాం, సింగిల్ డిజిట్స్ 11 సంవత్సరాలు దాదాపు. ఎట్లా వచ్చినాయి? బికాస్ ఒక్కటే, మేము నేర్చుకున్నది ఏమి అంటే ఈ పెద్దవాళ్ళ దగ్గర అంతా పేరెంట్ వదిలి మనకు వెళ్ళిపోతే, మా నాన్నగారు కూడా టీచరే, ఆయన చెప్పేది ఇదాగి, పేరెంట్ వెళ్ళిపోయినప్పుడు పిల్లవాడి భవిష్యత్తు నీది. నీ చేత కాకపోతే ఇంట్లో కూర్చో, చేత అవుతుందని తీసుకొని మోసం అయితే చేయకు. ఇది మొత్తం ఎప్పుడు పాసిబుల్ అవుతుందండి మేడం? ఎప్పుడైతే తక్కువ అయితేనే అవుతుంది. కానీ సార్ మీ చేతుల మీదుగా అమ్మా యాజ్ లెక్చరర్స్ గా ఎన్నో బ్యాచ్లు పిల్లలు వెళ్తూ ఉంటారు చదువుకుని, అవునమ్మా, ఈరోజు ప్రతి సంవత్సరం మీ చేతుల మీద వేలాది మంది కర్నూలులో కొన్ని వందలాది మంది స్టూడెంట్స్ కి డాక్టర్స్ గా తయారు చేసి 50% ఆఫ్ కర్నూలు డాక్టర్స్ ఆర్ మీ స్టూడెంట్స్. కానీ ఇన్ని జనరేషన్స్ చూస్తుంటారు కదా, మీ ఎక్స్పీరియన్స్ లో స్టూడెంట్స్ ఎలా మారుతూ వస్తున్నారు, పేరెంట్స్ ఎలా మారుతూ వస్తున్నారంటే ఏం చెప్తారు? స్టూడెంట్స్ కు క్యాలిబర్ పెరుగుతోందమ్మా, సైమల్టేనియస్లీ యావిగేషన్స్ పెరుగుతున్నాయి, డైవర్షన్స్ కూడా డైవర్షన్స్ ఆర్ మోర్. ఇప్పుడు ఒక మొబైల్ కొట్టి వాడు పాపము మొబైల్లో సపోజ్ మీరు ఏదైనా రెఫర్ చేయాలనుకున్నారు, మొబైల్ కొట్టంగానే ఫస్ట్ వేరే డైవర్షన్స్ వచ్చేటప్పటికి అవును హీ విల్ బి డైల్యూటెడ్ కంప్లీట్లీ. ఇట్స్ నాట్ హిజ్ ప్రాబ్లం. ఇంకొకటి, పేరెంట్స్ ప్రీవియస్లీ సార్ మీకు అప్పచెప్పాము అనే టైపులో ఉన్నారు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళే సస్పెక్ట్ చేస్తారు, వస్తుందా ర్యాంకు రాదా, మా బాబు కష్టపడతాడా, మా బాబు ఇట్లా. సో కాల్డ్ వన్ డాక్టర్ ఇన్ ద కర్నూల్ ఇట్ సెల్ఫ్, షీ అప్రోచ్డ్ మీ వెన్ ఐ హ్యావ్ గివెన్ అసైన్మెంట్ టు హర్ డాటర్ ఆఫ్టర్ 2 or 3 weeks. మీరు ఇంత స్ట్రెస్ ఇస్తే ఎలాగండి డాక్టర్, బీయింగ్ ఏ డాక్టర్ షీ ఈజ్ సేయింగ్. కాబట్టి చదువుకోవడమే స్ట్రెస్ అంటే ఎలా సార్? అది ఇప్పుడు ఏమైతుందంటే స్ట్రెస్ ఎప్పుడు, ఇక్కడ నేను చెప్తాను పిల్లలకి పేరెంట్స్ కూడా స్ట్రెస్ ఎప్పుడు, వాళ్ళ ఫీజుల కోసం వాళ్ళు కష్టపడి, వాళ్ళ ఫుడ్ కోసం వాళ్ళు కష్టపడి, వాళ్ళ కనీస అవసరాలకు తీర్చుకోలేని పరిస్థితిలో వాళ్ళు చేసుకుంటే అది స్ట్రెస్. మన స్థితిలో ఎట్లా వచ్చాము? మేము కూడా మాకు స్కాలర్షిప్, అప్పుడు నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ హోల్డర్ నేను, అది వస్తే మనకు చదువుకునే ఇది ఉండేది, బుక్స్ లేవమ్మా, లైబ్రరీకి వెళ్ళి మేము అది కదా స్ట్రెస్. చదువుకునే వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ పర్ఫెక్ట్ గా లేకపోతే స్ట్రెస్, ఇప్పుడు అన్ని ఇచ్చిన తర్వాత స్ట్రెస్ వీళ్ళకి ఏంటో. వీళ్ళకు ఒకటి ఈ ఫుడ్ హ్యాబిటెట్స్ ఫస్ట్ మారాలా, తల్లిదండ్రుల నేచర్ మారాలి, మొబైల్ సార్ ఫస్ట్ మారాలి. మీ క్యాంపస్ లో మొబైల్స్ ఎలా చేస్తున్నారా? క్లాస్ రూమ్ లో కూడా లేరు. దానివల్ల ఒక 10 మార్కులు పెరుగుతాయి అంటే గానీ మేము అలో చేయం. ఎందుకంటే 10 మార్కుల కోసం పోయి 50 మార్కులు పోగొట్టుకుంటాడు. కరెక్ట్.